స్వామీజీ గారు రఘురామ్ నాడిని పరీక్షిస్తూ ఉంటాడు. రఘురామ్కి ఎలాంటి చలనం లేకపోవడంతో ఇక వెంటనే మీరు ఆశ చూపించండి, రఘురామ్ గారు చనిపోయారు అనే విధంగా స్వామీజీ చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి స్వామీజీ ఏమంటున్నారు? ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఆయనే ఈ ఇంటి దీపం. ఆయన లేకుండా నేను ఎలా ఉండాలి? చెప్పండి స్వామీజీ అని జానకి అంటూ ఉంటే, అమ్మ మా చేతిలో ఏముందమ్మా, మా ప్రయత్నం మేము చేశాము, కానీ ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక మీరు వెంటనే తక్షణమే ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆత్మక్రియలు చేయడం మంచిది అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే జానకి బాధపడిపోతూ, ఏంటండి అంటే ఈ జానకిని వదిలేసి మీరు ఒక్కరు ఎలా వెళ్తారండి? నేను తోడు లేకుండా నాకు తోడుగా ఉంటానని మీరు మాట ఇచ్చారు. మరి మీరు నేను లేకుండా ఎలా వెళ్ళిపోతారు? వెళ్తే మనం ఇద్దరం వెళ్ళాలి కదా అండి. లేదండి, మీరు బ్రతకాలి, నేను బ్రతికి ఉన్నానంటే మీరు ఖచ్చితంగా బ్రతకాలండి అని జానకి అంటూ బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఏరా లేరా లేరా రఘురామ్, ఈ ఇంట్లో నువ్వు లేకుండా నీ అడిగిరి లేకుండా ఎలా ఉంటావురా? నువ్వు పెట్టే పద్ధతులు ఆచారాలు క్రమశిక్షగా ఈ ఇంటి కుటుంబం ఇంటిల్లి పాది నడుస్తున్నారా? ఇప్పుడు నువ్వే ఇలా అర్ధంతరంగా పోతే అవన్నీ ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారు? లేరా లే అనే విధంగా అంటూ సీతారామ కూడా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం పుట్టగా ఉన్న మట్టిని తీసుకుని ఆద్య బయలుదేరుతూ ఉంటుంది. పెద్దనాన్న మీరు బ్రతుకుతారు, మీరు బ్రతుకుతారు పెద్దనాన్న, ఇప్పుడే వస్తున్నాను అని అంటూ ఆది పుట్టిని బయలుదేరుతూ ఉంటుంది. మరోవైపు మాత్రం నాన్న ప్లీజ్ నాన్న లేవండి నాన్న, ఒక్కసారి చూడండి నాన్న, ప్లీజ్ నాన్న, మీరు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను నాన్న, నాన్న లేవండి నాన్న అనే విధంగా అంటూ నాన్నగారు కూడా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం ఆద్య నడకగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మరోవైపు అన్నయ్య అన్నయ్య ఒక్కసారి లే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అనే విధంగా అంటూ ఇంటికి పడి అందరూ నగరం కోసం ఏడుస్తూ ఉంటారు. అందరూ ఆగండి అన్నట్టు ఆద్య రాగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఒక్క క్షణం జరగండి స్వామీజీ గారు, ఎందుకంటే స్వామీజీ గారు పోయిన ప్రాణాన్ని కూడా పుట్టలో ఉన్న మట్టి కాపాడుతుందని మీరు చెప్పారు కదా, ఇదిగో పుట్టలో ఉన్న మట్టిని తీసుకుని వచ్చాను, మా పెద్దనాన్నను బ్రతికించండి అనే విధంగా అంటూ వేడుకుంటూ ఉంటుంది ఆద్య. అప్పుడు స్వామీజీ వెంటనే, ఏంటమ్మా పుట్టలో ఉన్న మట్టిని తీసుకుని రావటం అసాధ్యం, అలాంటిది నువ్వు ఎలా తీసుకుని రాగలిగావు? స్వామీజీ గారు నా పెద్దనాన్న కోసం నేను ఎంత కష్టమైనా సరే చేస్తాను, నా ప్రాణం పోయినా అక్కర్లేదు, కానీ మా పెద్దనాన్న బ్రతకాలి, మా పెద్దనాన్న బాగుంటేనే ప్రజలందరూ కూడా బాగుంటారు. ఇక మరోవైపు మాత్రం హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు, దేవుడిని వేడుకుంటూ ఉంటారు. ఎలాగైనా మా దేవుని బ్రతికించు అనే విధంగా అంటూ అందరూ కూడా అలా రఘురామ్ని బ్రతికించటం కోసం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆద్య మాత్రం, ఇదిగోండి స్వామీజీ పుట్టలో ఉన్న మట్టిని తీసుకుని వచ్చాను, మా పెద్దనాన్నకు ప్రాణం పోయండి అనే విధంగా అంటూ పుట్టలో ఉన్న మట్టిని తీసుకుని స్వామీజీ చేతిలో పెట్టగానే వెంటనే స్వామీజీ చూస్తూ ఉంటారు. సరే అమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి నా ప్రయత్నం ఇక ఆఖరిసారి ప్రయత్నం చేయబోతున్నాను, కానీ ఈ ప్రయత్నం పూర్తిగా ఫలిస్తుందని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఆ పెద్ద ప్రాణం గాల్లో కలిసిపోయింది, ఉన్నది ఒకే ఒక చిన్న ప్రాణం మాత్రమే. ఇక ఆ చిన్న ప్రాణం బ్రతికిందంటే ఆటోమేటిక్గా పెద్ద ప్రాణం కూడా బ్రతుకుతుందమ్మా. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ఈ కార్యం చేయబోతున్నాను, అందరూ జరగండి అనే విధంగా అనగానే వెంటనే ఇక మట్టిని తీసుకుని వచ్చి కాటు వేసిన చేయికి గట్టిగా పట్టుకొని పెడతాడు. ఇక అలా పెట్టగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు రామలక్ష్మి మాత్రం, అంటే ఆద్య పెద్దనాన్న బ్రతుకుతాడా? రామలక్ష్మి బ్రతుకుతాడు అనే విధంగా అంటూ అలా చూస్తూ ఉండగా అంతలో ఒక్కసారిగా ఏదో తెలియని చలనం రఘురామ్లో ఏర్పడుతుంది. అటో ఇటో కళ్ళు తిరుగుతూ ఉంటాడు. అంత
అందరూ అలాగే చూస్తూ ఉంటారు. అమ్మ అమ్మ అది చూడమ్మా అనే విధంగా అనగానే జానకి కూడా రఘురాం వైపు చూడగానే ఇక రఘురాం నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. జానకి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏమండి అనే విధంగా అంటూ ఇకని ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి నేను లేకుండా మీరు వెళ్ళిపోతారని అనుకున్నారా? అయినా ఈ జానకి బ్రతుకుందంటే మీరు కూడా బ్రతికి ఉండాలి కదా అండి. మీరే కదా నా ధైర్యం, నా దైవం అన్నీ. మీరు లేకుండా ఈ జానకి ఎలా ఉంటుంది అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటుంది. జానకి ఇప్పుడు నాకేమైంది? అందరూ ఎంత బాధపడ్డారో తెలుసా అండి. ఒక్క క్షణం ఊపిరినంత పనైపోయింది. అవును మావయ్య, మీరు మళ్ళీ క్షేమంగా మిమ్మల్ని మేము చూడగలుగుతున్నామంటే దీనంతటికీ కారణం ఆద్య మావయ్య అని శ్రీను చెప్పగానే ఏంటని అంటుంది. శ్రీను ఇప్పుడు అవన్నీ ఎందుకో లేదద్యా, నువ్వు ఎంత కష్టమైన పనిని చేశావో నీకు తెలీదు. కానీ నువ్వు మా మామయ్యని బతికించావు. నీకు నేను ఎంత ఇచ్చుకున్నా కూడా చాలా తక్కువే అద్యా. నీ రుణం నేనెప్పుడు తీర్చుకోలేను. ఎందుకంటే మళ్ళీ మా మామయ్యని మేము చూసేలా చేశావు అనే విధంగా అంటూ వెంటనే అలా కాళ్ళపై పడబోతూ ఉంటే ఏంటి శ్రీను నువ్వు ఇలా చేస్తున్నావేంటి? నీకొక్కరికే హక్క? పెద్దనానంటే నాకు కూడా హక్కే కదా. అవునద్యా, మరి నీలాగే నాకు కూడా తాపత్రయం ఉంటుంది బ్రతికించుకోవాలని. ఆ మాత్రానికి నువ్వు అంతలా బాధపడితే ఎలా చెప్పు శ్రీను అని ఆద్య అంటూ ఉంటే అంతలో రఘురాం మాత్రం ఆద్య దగ్గరికి వచ్చి నువ్వు నా కోసం అంత కష్టమైన పనిని చేస్తావా అమ్మ? పెద్దనాన్న మిమ్మల్ని నేను చూడటమే అది చాలా పెద్దనాన్న అనే విధంగా అంటూ వెంటనే రఘురాంని పట్టుకొని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఆద్య. నా కొడుకు మళ్ళీ మనందరినీ చూస్తున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇక అప్పుడే చాలు పద్మ దగ్గరికి వచ్చి చూసాను అత్తయ్య, నేనేమో అంత కష్టపడితే బోడి పుట్టులో ఉన్న మట్టిని తీసుకుని వచ్చినందుకు నెత్తి మీద పెట్టుకొని వేలాడుతున్నారు కదా. నాకు మాత్రం మంటిపోతుంది. నువ్వు నోరు మూసుకుంటావని చేసిందంత చేసి ఇప్పుడు పైగా మాట్లాడితే ప్రయోజనం ఏముంది అనే విధంగా అంటూ ఉంటే ఏంటి పెద్దమ్మ, ఒక ఆద్య మాత్రమే కష్టపడిందా? నేను కూడా కష్టపడ్డాను కదా పెద్దనాన్న గారి కోసం. చూడండి పెద్దనాన్న, నా గొంతునే పొడుచుకున్నాను మీరు బ్రతకాలని, మీరు మళ్ళీ చల్లగా ఉండాలని. అవునా అమ్మ? అవును పెద్దనాన్న, మీరు క్షేమంగా బయటపడ్డారు అంతే చాలు అని ఈ విధంగా చారు అంటూ ఉంటే శ్రీను మాత్రం కోపంగా చారుని చూస్తూ ఉంటాడు. పెద్దనాన్న ఇక పదండి. అంతలో ఊరి జనాలు అందరూ కూడా ఎంతో సంతోషంగా రఘురాంకి చేతులెత్తి దండం పెడుతూ ఉంటే రఘురాం సంతోషంగా చూస్తూ ఉంటారు. బాబు, మళ్ళీ మిమ్మల్ని మేము చూస్తామని అనుకోలేదు. మీకు చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే మీలాగా మమ్మల్ని ఎవ్వరూ మళ్ళీ చూసుకోరు. మమ్మల్ని చూసుకోవడానికి మీరు మళ్ళీ బ్రతికి వచ్చారేమో అని అనిపిస్తుంది అని ప్రజలందరూ కూడా అలా బాధపడిపోతూ రఘురాంకి చెప్తూ ఉంటే రఘురాం మాత్రం ఇలా చెప్తూ ఉంటాడు, నాకేం కాదు, నేను బ్రతికి ఉన్నంత వరకు మీ అందరినీ కూడా నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి ఇంటికి తీసుకుంటూ ఉంటారు. ఇక ఇంటికి తీసుకెళ్ళగానే ఒక్క నిమిషం ఆగండి అని ఈ విధంగా చాలా